ఏంటి నీ వర్క్ నేను చేసి పెట్టాలా? గోర్లె గోవిందగడు ఏడుస్తుంటే వీపు గోకమని వీరయ్యగడు ఏడ్చాడంట. నా వర్కే నాకు అవ్వక నేను ఏడుస్తుంటే నీ వర్క్ నేను చేసి పెట్టాలా? ఏంట్రా ఇది? ఏ మిస్టర్, ఆ స్కూటీ మీద చేతి. ఈ స్కూటీ మీద చేస్తే నీకేమైంది? అది నా స్కూటీ, దాని మీద చేస్తే నా మీద వేసినట్టు ఉంటుంది. మరి దీన్ని ముద్దు పెట్టుకుంటే నేను ముద్దు పెట్టుకున్నట్ట? నేను ముద్దు పెట్టుకున్నట్ట? నన్నే అంత మాట అంటావా? ఇక్కడే ఉండరా, నీ పని మా అన్నయ్యతో చెప్తాను. సరే సరే వెళ్ళు, నీ బ్యాగ్ నేను చూస్తా. సరే సరే వెళ్ళు, నీ బ్యాగ్ నేను చూస్తా. ఏంట్రా అన్నావు? అదే నేను వెయిట్ చేస్తా అంటున్నా. అనవసరంగా మా అన్నని తీసుకొస్తా అన్నాను. ఇప్పుడు ఎవరిని తీసుకొని వెళ్ళాలి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కత్తి పొదును పెట్టేవాడు పిలిపినిపించింది, మీకేమన్నా కనిపించాడా? అదిగో వాడే. నిజంగానే వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చేసింది. చాక్ చూపించి వెళ్ళండి, లేకపోతే ఎందుకు అనుకొని వెళ్ళిపోతాడు. హలో బాబు. ఇక్కంటే నా పని అయిపోతుంది. నిజంగా నేను చంపేసేట్టుకున్నాడు. సరే బాబు, నేను జంపు. ఆగరా, ఆగో. రే, పిలిస్తే పారిపోతావేంట్రా? నువ్వేనా ప్రసాదం పెట్టడానికి పిలుస్తా అనుకున్నావా? చంపడానికేగా. అయినా నీ చెల్లినది చిన్న మాట అనేసి కత్తెత్తుకొచ్చేస్తావా? నేను చంపేదేంటి? చాకులు పొదును పెట్టేవాడు ఎవరైనా అడిగితే ఆ పిల్ల నేను చూపించింది. అంటే అది నీ చెల్లి కాదా? చిచ్చి, అంత అందమైన అమ్మాయి నా చెల్లి అయితే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఎందుకు? అంత అందమైన అమ్మాయి నాకు చెల్లి అయితే ఊర్లో ప్రతి ఒక్కడు నన్ను బామ్మరిది అని పిలుస్తాడు. అది నాకు నచ్చదు. నీ లాజిక్ బాగుంది కానీ దాని అందమైన అమ్మాయి అనడం చాలా చండాలంగా ఉంది. సావరా సామే. నువ్వు పంచలేయడంలోనే ఫాస్ట్ అనుకున్నాను, పారిపోవడంలో కూడా ఫాస్టే అన్నమాట. ఏమో నాకేం తెలుసు. ఆ ఉల్లిపాయలు కోసుకుని ఉల్ఫాగాడు మీ అన్నయ్య అనుకున్నా. వాడికి నీ పూలకిలు కొన్ని ఉన్నాయి. ఎందుకైనా మంచిది మీ నాన్న కొంచెం కనుక్కో, ఇంకో ఖాతా ఉందేమో. సచ్చినోడా, వీడేంటి ఇంకా రావడం లేదు? నేను ముందే అనుకున్నా, చెత్త మొహం చూస్తే అనుకున్న పని అవ్వదు. ఆ సెంటిమెంట్ నీకు ఉందా? నాకు కూడా అంతే. చెత్త మొహం చూస్తే ఏ పని అవ్వదు. నేను నీ మొహం చూడకుండా ఉండాల్సింది. ఎవరైనా ఇంటర్వ్యూ ఆఫీస్లో పెడతాడు, ఈ దరిద్రుడేంటో చెట్టు కింద ఇంటర్వ్యూ పెట్టాడు. ఇంకా ఏ ఏదోక అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎదవగిదో అంటున్నావేంటి? నువ్వు కూడా చెట్టు కింద ఇంటర్వ్యూకి వచ్చావా? లేదు, చెట్టు కింద పొకోడీలు అమ్ముకోవడానికి వచ్చా. నువ్వు పొకోడీలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. నీలో ఏ టాలెంట్ చూసి జాబ్ ఇస్తాడు? చెత్త కూడా పనికిరావు. నీళ్ళు ఏ టాలెంట్ చూసి జాబ్ ఇస్తాడు? హలో గ్లామర్, నా అందాన్ని చూస్తే టాలెంట్ తో పని లేదు, ఇంటర్వ్యూ చేయకుండానే జాబ్ ఇస్తాడు. డైలాగ్ బాగుంది. ఇది అందమైన అమ్మాయిలు చెప్పుంటే ఇంకా బాగుండేది. అంటే ఏంట్రా, నేను అందంగా లేననా? మా కాలేజ్ లో అందరు నన్ను ఏమనే వాళ్ళు తెలుసా? అర్థంలో మొహం చూసుకుని మన వల్ల. అర్థంలో మొహం చూసుకుని మన వల్ల కాదు, ఆ బ్రహ్మదేవుడు నన్ను ఖాళీగా ఉన్నప్పుడు చేశాడేమో, అందుకే నువ్వు ఇంత అందంగా ఉంటావు అని అనేవారు తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా? ఆ బ్రహ్మదేవుడు ఖాళీగా ఉన్నప్పుడే పనికిమాల పనులన్నీ చేసేది. అంటే నన్ను చేయడం పనికి మాలిన పనా? హాయ్, ఐఎమ్ విక్రమ్. విక్కీ. ఓ హాయ్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ మేఘన, జస్ట్ మేఘ. మై నేమ్ ఇస్ దయ్యమయుడు, జస్ట్ దయ్య. మీకు అది లేదు కదా సార్? ఏంటది? దయ్య. ఓ ఎస్సాడు సార్, వాసన వస్తుంది సార్. నిన్నది బొంబు కాదు, పంచ్. వాడంతే సార్, నీటిలో నిప్పు కోసం వెతుక్కునే రకం. మీరు ఇంటర్వ్యూ మొదలు పెట్టండి.